బండరాళ్లు మీద పడి తల్లి కూతుళ్లు మరణించిన ఘోరమైన ఘటన గోవర్ధనగిరిలో చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోవర్ధనగిరిలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గోవర్ధనగిరిలో బండరాళ్లు మీద పడడంతో తల్లి కూతురు చనిపోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న చోట ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం ఇది. ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ బండరాళ్లు మీద పడడంతో తల్లి కూతురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? రోహిత్, ఉదయమే ఉపాధి హామీ కూలి పనులకు వెళ్ళినటువంటి మహిళల పట్ల విరుచుకుపడింది ప్రకృతి. ఒక్కసారిగా బండరాలు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి చోటనే ఒక్కసారిగా బండరాలు మీద పడ్డాయి. దీంతో తల్లి సరోజ, కూతురు మమత అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. దాంతో పాటు అదే పరిసర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి మరో 5గురు కూలీల పైన సైతం బండరాళ్లు పడడంతో 5గురు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి అంబులెన్స్ 108 ద్వారా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఉదయమే ఉపాధి హామీ కూలీలకు వెళ్ళినటువంటి మహిళల పట్ల ఈ రోజు ఒక విషాదం, దుర్ఘటన పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు, స్థానిక అధికారులందరూ సైతం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. చంద్రశేఖర్, అక్కడ గడ్డపారలతో మట్టిని పక్కకు తీస్తున్నారు అంటే మట్టి పిల్లల కింద ఎవరైనా ఉన్నారా? ఎస్, మీరు అన్నట్టుగా ఆ పరిసర ప్రాంతాల్లో గడ్డపారలు, ఇతర పనిముట్లను ఉపయోగించి ఆ రాళ్ళు ఇదంతా కూడా శుభ్రం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి కందకాలం, ఆ ట్రెంచింగ్ కొడుతూ వెళ్తున్నటువంటి పని చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయిలు ఉన్నాయి. ఆ బండరాళ్ళు ఒక్కసారిగా కదిలి వీరి మీద పడింది. చంద్రశేఖర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి ఈ ఘటన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, కూలీలు మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వాళ్ళు చెప్పారు. ఒకసారి వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ముందే వచ్చినాం, అటెండెన్స్ 9 గంటల వరకు అటెండెన్స్ అయింది. అయిన తర్వాత వచ్చినాం, బట్టలు 10 నిమిషాల వరకు వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పోసినాం అంతే. చెప్పండి, పోసేసరికి సడన్ గా పడ్డ ఒకటేసారి ఏర్పడకుండానే వచ్చినాకనే స్టార్ట్ చేసారు పని. వచ్చినాకనే చేసినాం, అటెండెన్స్ తీసుకున్నాకనే తీసుకొని వెళ్ళిపోయినా. ఆడిగా ముళ్ళ తిరిగిండో లేదో నానిపిర్రా దాని ముందు ఎప్పుడు నానిపినట్టే నానిపిన ముందు నానుకున్నారు. నానిపినాకనే పని చేస్తారా? జరిగింది పడ్డది. పడేసరికి వీళ్ళందరు కింద పడేసరికి మాకు కాళ్ళు రెక్కలు ఆడలేదు. అట్లా అయ్యేసరికి పోయినాము. చెప్పనా, ఎంతమంది పడ్డారు? మట్టిలో 4 పడ్డారు. వారితో 2 తీసుకున్నాం. మీరే తీసారా? 2 మేము తీసుకున్నాం. 2 చచ్చిపోయారు. అలా మాకు మైండ్ అంతా భయం అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి ఇక 2 అయితే కాళ్ళు తిరిగినాయి. ఆమెకి ఇక్కడ పడే వరకు గడపడుతో దాన్ని గెలిగించి మట్టిలంతా గెలిగించి ఆమెను తీసుకున్నాం. సరుపుని తీసుకున్నాం కానీ రేనని తీసుకున్నాం 2. ఇక మిగతా మాకు ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. దెబ్బలు తగిలినాయి బాగా. 4గురికి తగిలినాయి దెబ్బలు. ఇంకొక ఆమె కూడా తగిలింది, ఒడ్లో ఆమె తగిలింది. ఇప్పుడు చనిపోయిన పేరేం పేరు? మమత. మమత. మమత వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? మమత వాళ్ళ మమ్మీ అమ్మ. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు అక్క? సరోజన కవిత. ఎస్, అక్కడున్న కూలీలు చెప్తున్నారు 3 నుంచి 4 వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. బండరాయి మీద పట్టడంతో కొంతమంది కాళ్ళు విరిగిపోయాయి. 2 మాత్రం చనిపోయారు. తల్లి కూతుళ్ళు 2 కూడా చనిపోయారు. అక్కడ ఒకసారి దృశ్యాలు చూడండి. అది మట్టి గుట్ట, ఆ పైన పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అక్కడే కూలీలు పనిచేస్తున్నారు. ప్రొక్లైనర్తో మట్టిని కూడా తీస్తున్నారు. ఆ ప్రొక్లైనర్తో మట్టిని తీస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. ఆ పైన ఉన్న బండరాలు దొల్లొచ్చి కింద పడే అవకాశం ఉంటుంది. ఆ దృశ్యాలు చూస్తే కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ వాలు ప్రాంతంలో ఆ గుట్టని తవ్వుతూ ఉన్నప్పుడు ఆ బండరాళ్ళు ఉన్నాయి కదా, ఆ మట్టి అంతా చుట్టూ తవ్వేశారు. సో ఆ తవ్వినప్పుడు అక్కడ ఆ వైబ్రేషన్స్కి ఆ మట్టి తవ్విన దానికి ఆ బండరాయి కిందున్న మట్టి అంతా కూడా లూజ్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఏమాత్రం చిన్న ఫోర్స్ దాని మీద ఉపయోగించినా, ఏమాత్రం చిన్న వైబ్రేషన్ అక్కడ కలిగిన ఆ బండరాయి దొల్లొచ్చి ఆ గుంతలో పడే అవకాశం ఉంటుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి విధానం తప్పది. ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గడ్డపారలు
ఇవన్నీ పనిముట్లు కూడా ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడ తవ్వుతున్నారు కదా, వాళ్ళ పైన చూడండి, వాళ్ళ పైన కూడా ఇప్పుడు తవ్వుతున్న వాళ్ళ పైన కూడా బండరాలు దొల్లొచ్చి పడే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ప్రాపర్గా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ తవ్వకాలను అక్కడ ఏర్పాటు చేస్తారు, తవ్వుతున్నారు. ఈ పనులను అక్కడ చేస్తున్న సందర్భంలో ఆ బండరాళ్ళు దొల్లొచ్చి వాళ్ళపైన పడ్డాయి. అది ప్రమాదకరమైన ప్రదేశంలో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎటువంటి పర్యవేక్షణ లేదు. దురదృష్టం. చూడండి ఒకసారి వాళ్ళ కాళ్ళు విరిగిపోవడంతో వాళ్ళని అంబులెన్స్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఆ తల్లి కూతురు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు అక్కడ రోధిస్తూ ఉన్నారు. ఆ పని జరుగుతున్న ప్రదేశం ప్రమాదకర ప్రదేశంగా ఉంది. ఆ ఏటవాళ్ళు ప్రాంతంలో అంత గొయ్యి మట్టి తవ్వడం ద్వారా పైనున్న బండరాలు ఖచ్చితంగా దొల్లొస్తాయి. ఇది కామన్ సెన్స్. ఎవరైనా ఆ ప్రమాదాన్ని ముందే ఊహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటిది ఏదీ లేకుండా కేవలం ప్రొక్లైనర్తో అంత పెద్ద గుంత తవ్వి అక్కడ కూలీలను అనుమతించారు. దీంతో మట్టి బండరాలు, ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న బండరాలు దొల్లొచ్చి వాళ్ళపైన పడ్డా. ఆ బండరాలు చూసారు ఒకసారి, ఆ ఏటవాళ్ళ ప్రాంతంలో ఉన్న బండరాళ్ళ గోతులోకి దొల్లొచ్చేస్తాయి. ఒకటి చూడండి చివరి ఎడ్జ్లో ఉంది, ఆ బండరాయి కూడా కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో అక్కడ పనులు జరుగుతున్నాయి. కూలీలు అక్కడ కనుక ఇలాంటి పని ప్రదేశాల్లో కూలీలను నిల్వ చేస్తే వాళ్ళు గాయాల పాలవడానికో మరణించడానికి అవకాశం ఉంటుంది. అంత ప్రమాదకరంగా ఉంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, ఇప్పుడు ఏంటి అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు ఈ ప్రమాదంపై? ఎక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్ అటెండెన్స్ తీసుకొని వాళ్ళకు ఫోటో సిస్టమ్ కూడా వచ్చింది, ఆ ఫోటో తీసుకొని అటెండెన్స్ తీసుకున్నటువంటి కొద్దిసేపటికే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన జరిగింది. దుర్మరణం పాలయ్యారు. దీంతో మరో ఇద్దరికి కాళ్ళు విరిగిపోయాయి, ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఇతర అధికారులు రంగంలోకి దిగారు. ఎట్లా జరిగింది, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏంటి, అసలు ఎంతమంది వచ్చారు ఉపాధి హామీ కూలి పనులు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వేరే బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి గాయాలైనటువంటి కోణంలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు రోహిత్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పని చేసేటువంటి ప్రదేశంలో సహజంగానే అక్కడ దుమ్ము అట్లాంటివి లేవకుండా వాటర్ కొడుతుంటారు. అయితే అన్ని ప్రదేశాల్లో ఈ వాటర్ కొట్టడం అనేది మంచిది కాదు. మరొకటి ఏంటంటే ఆ సుదూర ప్రాంతంలో కొద్ది దూరంలోనే ప్రొక్లైన్తో తొలగిస్తున్నారు. ఆ బండరాలను తొలగిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులు ఒక్కసారిగా ఆరాధిస్తే ఎవరు దీనికి బాధ్యులు, ఏం జరిగింది అనేటువంటి కోణంలో సైతం సహాయ కార్యక్రమాలు అయితే ముందుగా చేపట్టండి. తర్వాత పూర్తి సమగ్ర విచారణ జరిపి మృతుల కుటుంబాలని ఆదుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అక్కడ ఎవరి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి? ఆ మట్టిని తవ్వి ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో అది కొంత ప్రమాదకరంగానే ఉంది, ఏటవాలుగా ఉంది, పైన బండరాళ్ళు ఉన్నాయి. ఆ తవ్విన చోటకి కూలీలను అలవ చేసినప్పుడు ప్రొక్లైనర్ కూడా ఉంది. ఆ పైనుంచి బండరాలు దొల్లొచ్చి ఆ గోతులో పడే అవకాశం ఉంటుంది. అక్కడ మనుషులు ఉంటే వాళ్ళ తలపైన పడే అవకాశం ఉంటుంది. అది ప్రమాదకరంగా ఉంది. సో ఎవరి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నాయి? ఆ మట్టిని ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? ఎస్, మీరు అన్నట్టుగా ఈ అక్కనపేట మండలం గోవర్ధనగిరి ఆ ప్రాంతంలో అక్కడ తవ్వినటువంటి మట్టిని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువల మరమ్మత్తు కొరకి, ఇతర రోడ్డు మరమ్మత్తు కొరకి ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే మట్టిని తరలిస్తున్నటువంటి క్రమంలో పొక్లైన్ లాంటి వాహనాలని వాటిని వాడుతూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా అత్యంత విషాదకరంగా భావిస్తున్నారు. అసలు ఎలాంటి నిర్లక్ష్య ధోరణితో ఈ పని ప్రారంభించారు, ఏమి జాగ్రత్తలు తీసుకోలేదా, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేదా, ముందస్తుగానే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం ఎంత సురక్షితంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి కోణంలో సైతం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కోణంలో ఇలాంటి దుర్ఘటన చేసుకోవడం పట్ల మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు రోహిత్. రైట్ చంద్రశేఖర్, ఉపాధి హామీ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులకు ఉపాధి కోసం వెళ్ళి ఊపిరి ఆగిపోయిన అత్యంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఈ ఘోరం జరిగింది. విషాదాన్ని నింపింది ఉపాధి హామీ పనులు. గోవర్ధనగిరిలో బండరాలు మీద పడడంతో తల్లి కూతురు చనిపోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే పని ప్రదేశాలలో కార్మికులకు కల్పించాల్సిన రక్షణ చర్యలు అక్కడ తీసుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ దృశ్యాన్ని చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. అది మట్టి గుట్టని తవ్వుతున్నారు. ఆ కిందకి కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయకూడదు. అక్కడ ఎవరు కనీసం కామన్ సెన్స్ లేకుండా అక్కడ మరి ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందో, ఏ అధికారి పర్యవేక్షణలో జరుగుతుందో ఇలాంటి ప్రమాదాలు ముందే ఊహించాలి. వాళ్ళకి ఆ రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే పని ప్రదేశాల్లోకి కార్మికులను అలౌ చేయాలి. కేవలం ఉపాధి హామీకి కార్మికులను పిలిచాం కదా, వాళ్ళకి సాయంత్రానికి డబ్బులు ఇచ్చాం కదా అంటే కాదు. రక్షణ కల్పించిన వాతావరణంలో మాత్రమే కార్మికులకు ఉపాధి హామీ పనులను
చేయిస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. ప్రస్తుతం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తల్లి కూతురు మరణించడంతో అక్కడ వాళ్ళ కుటుంబంలో విషాదచారాలు అమ్ముకున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందే వచ్చినాం, అటెండెన్స్ 9 గంటల వరకు అటెండెన్స్ అయింది. అయిన తర్వాత వచ్చినాం, బట్టలు 10 నిమిషాల వరకు వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పోసినాం అంతే. చెప్పండి, పోసేసరికి సడన్ గా పడ్డ ఒకటేసారి ఏర్పడకుండానే వచ్చినాకనే స్టార్ట్ చేసారు పని. వచ్చినాకనే చేసినాం, అటెండెన్స్ తీసుకున్నాకనే తీసుకొని వెళ్ళిపోయినా ఆడిగా ముళ్ళ తిరిగిండో లేదో నానిపిర్రా దాని ముందు ఎప్పుడు నానిపినట్టే నానిపిన ముందు కూర్చుందా నానుకున్నారు. నానిపినాకనే పని చేస్తారా? జరిగింది పడ్డది. పడేసరికి వీళ్ళందరు కింద పడేసరికి మాకు కాళ్ళు రెక్కలు ఆడలేదు. అట్లా అయ్యేసరికి పోయినాము. చెప్పనా ఎంతమంది పడ్డారు? మట్టిలో 4 పడ్డారు. పడితే ఇద్దరిని తీసుకున్నాం. మీరే తీసారా? ఇద్దరిని మేము తీసుకున్నాం. ఇద్దరు చచ్చిపోయారు. అలా మాకు మైండ్ అంతా భయం అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి ఇద్దరు అయితే కాళ్ళు తిరిగినాయి. ఆమెకి ఇక్కడ పడే వరకు గడపడుతుంది దాన్ని గెలిగించి మట్టి అంతా గెలిగించి ఆమెను తీసుకున్నాం. సరుకుని తీసుకున్నాం కానీ రేనని తీసుకున్నాం ఇద్దరిని. మిగతా మాకు ఎంతమంది చనిపోయారు? ఇద్దరు చనిపోయారు. దెబ్బ తగిలినాయి బాగా. 4 తగిలినాయి దెబ్బలు. ఇంకొక ఆమె కూడా తగిలింది. ఒడ్లో ఆమె తగిలింది. సరోజన కవిత. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university.